డాక్టర్ చిన్నమైల్ అంజిరెడ్డి గారు ఉమ్మడి కరీంనగర్, ఆదిలాబాద్, మెదక్, నిజామాబాద్ పట్టభద్రుల బీజేపీ ఎమ్మెల్సీ అభ్యర్థిగా మీ మద్దతు కోరుతున్నారు. కొన్నిసార్లు అంతా సవ్యంగానే ఉంటుందనుకుంటాం. దేశం సురక్షితంగా ఉందని భావిస్తాం. అనుభవజ్ఞులైన అధికారులు, సరిహద్దుల్లో సైన్యం దేశాన్ని కంటికి రెప్పలా కాపలా కాస్తారని నమ్ముతాం. నిజమే, మనం అనుకుంటున్న దాంట్లో 99% నిజమే. అయితే ఎక్కడో ఓ చోట ఎవరో ఒకరు నమ్మక ద్రోహానికి సిద్ధంగా ఉంటారు. మదర్ ఇండియాకు వెన్నుపోటు పొడిచేందుకు ఏమాత్రం ఆలోచించరు. అలాంటి వారి వలనే దేశ రక్షణ రిస్క్లో పడుతుంది. తాజాగా అలాంటి కుట్రలనే భారత రక్షణ శాఖ గుర్తించింది. ఇమీడియట్ యాక్షన్ కూడా తీసుకుంది. ఇంతకు దేశ భద్రతను రిస్క్లో పడేసిన ఆ ద్రోహులు ఎవరు, ఏంటా స్టోరీ? ఇవాల్టి టాప్ స్టోరీలో చూద్దాం. చైనా, పాకిస్తాన్, బంగ్లాదేశ్ నుంచి అన్ని వైపులా సవాళ్లను ఎదుర్కొంటున్న దేశం ఇండియా. మన దేశంలోకి ఎప్పుడు ఏమల నుంచి ఎవరు చొరబడతారో అన్న ఆందోళన నిత్యం వెంటాడుతూనే ఉంది. సరిహద్దుల్లో సైనికులు ఏమాత్రం రిలాక్స్ అయినా ఉగ్రవాదులు దేశంలోకి చొరబడడానికి సిద్ధంగా ఉంటారు. అలాంటి సరిహద్దులను కన్నార్పకుండా గమనించడం అంత ఈజీ కాదు. అందుకే సైనికులతో పాటు అత్యాధునిక డ్రోన్లను బోర్డర్లో మోహరించారు. కానీ ఆ డ్రోన్లలో చైనా పరికరాలు ఉంటే, ఆ పరికరాలకు కీలక సమాచారాన్ని బీజింగ్కు చేరవేసే అవకాశం ఉంటే, ఇప్పుడు ఈ ప్రశ్నలే కలవరపెడుతున్నాయి. ఎందుకంటే భారత రక్షణకి ఉపయోగిస్తున్న నిఘా డ్రోన్లలో చైనా పరికరాలను గుర్తించారు. దీంతో వందల కోట్ల డీల్ను ప్రభుత్వం రద్దు చేసుకుంది. ఫలితంగా మన సరిహద్దుల భద్రత ఎంతవరకు సురక్షితం అన్న ప్రశ్నలు మొదలయ్యాయి. ఇటీవల కాలంలో చైనా, పాకిస్తాన్ సరిహద్దుల్లో నిఘా, పహారా కోసం ఏర్పాటు చేసిన డ్రోన్లు విఫలమవుతున్నాయి. 2024 ఆగస్టులో రాజౌరి సెక్టార్లో మోహరించిన ఇన్ఫాంట్రీ దళం కొన్ని డ్రోన్లను ప్రయోగించింది. కానీ అవి దారి మళ్లీ పాక్ ఆక్రమిత కాశ్మీర్లో కూలాయి. ఎలక్ట్రానిక్ పరికరాల్లో టెక్నికల్ ఎర్రర్లు రావడం పెద్ద విషయం కాదు. ఆ డ్రోన్ల విషయంలో కూడా అదే జరిగి ఉండొచ్చని అధికారులు భావించారు. కానీ దేశ రక్షణకు సంబంధించిన వ్యవహారం కాబట్టి సైన్యం డ్రోన్ల తయారీ, సర్టిఫికేషన్ పై రక్షణ శాఖ దృష్టి సారించింది. దీనికి తోడు ఫిక్కీ, సిఐఐ వంటి సంస్థలను కూడా అప్రమత్తం చేసింది. ఈ సంస్థలు చేసిన విచారణలో షాకింగ్ నిజాలు బయటపడ్డాయి. మన దేశానికి రక్షణగా నిలిచే డ్రోన్లలో మన శత్రుదేశం పరికరాలు ఉన్నట్లు గుర్తించారు. మొత్తం 3 సంస్థలు చైనా నుంచి డ్రోన్ విడిభాగాలను దిగుమతి చేసుకున్నట్లు అధికారులు తేల్చారు. దీంతో ఆ సంస్థలకు కేటాయించిన కాంట్రాక్టులను ప్రభుత్వం రద్దు చేసుకుంది. రక్షణ శాఖ కాంట్రాక్టులను రద్దు చేసిన 3 సంస్థలు సాయుధ దళాల రవాణా అవసరాల నిమిత్తం మొత్తం 400 డ్రోన్లు తయారు చేయాల్సి ఉంది. తాజాగా రద్దు చేసిన కాంట్రాక్ట్లో 200 మీడియం ఆల్టిట్యూడ్ డ్రోన్లు, 100 హెవీ వెయిట్ లాజిస్టిక్స్ డ్రోన్లు ఉన్నాయి. వీటి మొత్తం విలువ అక్షరాల 230 కోట్ల రూపాయలు. 2023లో సైన్యం అత్యవసర వినియోగం కోసం చెన్నైకి చెందిన ఒక కంపెనీతో వీటికి సంబంధించిన కాంట్రాక్టుపై సంతకం చేసింది. ఈ డ్రోన్లను ప్రాథమికంగా చైనాతో 3488 కిలోమీటర్ల మేర వాస్తవాధీన రేఖ వెంట మోహరించాలనుకున్నారు. కానీ ఈ సంస్థలు కొన్ని విడిభాగాలు, ఎలక్ట్రానిక్స్ ను మన శత్రుదేశం చైనా నుంచి దిగుమతి చేసుకుని సైన్యం కోసం తయారు చేసే డ్రోన్లలో వాడుతున్నాయి. దీంతో అప్రమత్తమైన రక్షణ శాఖ ఆ సంస్థలతో చేసుకున్న ఒప్పందాలను రద్దు చేసుకుంది. కానీ ఇలా చైనా పరికరాలు వాడుతున్న సంస్థలు ఇంకా ఎన్ని ఉన్నాయన్న ప్రశ్నే భారత భద్రతపై ఆందోళన కలిగిస్తోంది. డ్రోన్లలో చైనా పరికరాలు వాడినంత మాత్రాన ఏం జరుగుతుందిలే అనుకోవచ్చు. కానీ ఇది అనుకున్నంత చిన్న సమస్య కాదు. మన డ్రోన్లలో చైనా పరికరాలు ప్రధానంగా సైబర్ సెక్యూరిటీకి, డేటా రక్షణకు ముప్పుగా మారడంతో పాటు దళాల కార్యకలాపాలలో గోప్యత కూడా లేకుండా పోతుంది. శత్రువులు జూమింగ్ సాయంతో మన డ్రోన్లను సీజ్ లేదా సాఫ్ట్ కిల్ చేయగలుగుతారు. అంతేకాదు వారు వాడే ఎలక్ట్రానిక్స్ లో బ్యాక్ డోర్ కూడా ఉండే ప్రమాదం ఉంటుంది. అవి మన సెక్యూరిటీ ప్రొటెక్షన్లను బైపాస్ చేసే ఛాన్స్ ఉంటుంది. సింపుల్ గా చెప్పాలంటే చైనాతో యుద్ధం జరిగినప్పుడు మన డ్రోన్లు మనపైనే దాడులు చేసే అవకాశాలు ఉంటాయన్నమాట. అందుకే ఈ వ్యవహారంలో మోడీ సర్కార్ సీరియస్ యాక్షన్ తీసుకోవాలని డిసైడ్ అయింది. భవిష్యత్తులో మరే సంస్థ చైనా నుంచి అక్రమంగా ఎలక్ట్రానిక్ పరికరాలు కొని రక్షణ ఉత్పత్తుల్లో వాడకుండా ఈ యాక్షన్ ఉండబోతున్నట్లు రక్షణ వర్గాలు చెబుతున్నాయి.
ప్రస్తుతం మన దేశానికి నిఘాతో పాటు శత్రువులపై దాడులు చేసే సామర్థ్యం ఉన్న డ్రోన్లు అవసరం చాలా ఉంది. ఎందుకంటే చైనా, పాకిస్తాన్తో పాటు బంగ్లాదేశ్ నుంచి మన దేశానికి ముప్పు పొంచి ఉంది. బంగ్లాదేశ్ ఇటీవల టర్కీ డ్రోన్లను మన సరిహద్దుల్లో మోహరించింది. ఆ డ్రోన్లకు నిఘాతో పాటు దాడి చేయగల సామర్థ్యం కూడా ఉంది. ఇటు పాకిస్తాన్ కూడా తక్కువేం కాదు. అన్నింటికీ మించి చైనా 10 లక్షల డ్రోన్ల ఉత్పత్తి లక్ష్యంగా పెట్టుకుంది. కాబట్టి మన సరిహద్దులు సేఫ్గా ఉండాలంటే అత్యాధునిక డ్రోన్లు ఉండి తీరాల్సిందే. కానీ అవి పూర్తిగా స్వదేశీ డ్రోన్లు అయి ఉండాలి. ఇది తెలుసు కాబట్టే మోడీ సర్కార్ స్వదేశీ పరిజ్ఞానంతో అత్యాధునిక డ్రోన్లని అభివృద్ధి చేస్తోంది. వాటిలో తపస్, ఘాతక్, కమికేజ్ వంటి పవర్ఫుల్ డ్రోన్లు ఉన్నాయి. కానీ కాసుల కోసం కక్కుర్తి పడే కొన్ని సంస్థలు మాత్రం గుట్టు చప్పుడు కాకుండా చైనా నుంచి డ్రోన్ విడిభాగాలు కొని భారత భద్రతను రిస్క్లో పడేస్తున్నాయి. ముందు ఆ సంస్థల లెక్క తేల్చాల్సిన అవసరం ఉంది. ప్రస్తుతం ఆ పనిలోనే రక్షణ శాఖ ఉంది.